గరుడ పురాణంలో మాయమైన ఆ 4 పేజీలే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇంకొక సోషియో ఫ్యాంటసీ మూవీ అయితే వచ్చింది. ఊరు పేరు భైరవకోన. ఈ భైరవకోన సందీప్ కిషన్ హీరో, కావ్య దాపర్ అండ్ వర్ష బొల్లమ్మ అయితే హీరోయిన్స్. విఐ ఆనంద్ గారు అయితే ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. సో విఐ ఆనంద్ గారు మనకి ఇంతకు ముందు ఎక్కడికి పోతావు చిన్నవాడు అనే మూవీ చూస్తారు కదా. సో ఆ మూవీని డైరెక్ట్ చేసింది కూడా మన విఐ ఆనంద్. సో ఆ మూవీ ఎంత మంచి బ్లాక్ బస్టర్ అయిందో, సో ఈ మూవీ కూడా అంతే బ్లాక్ బస్టర్ అయితే అవ్వాలని కోరుకుంటున్నా. ఇంతకీ ట్రైలర్లో ఏం చూపించారు, అసలు మూవీ ఏంటనేది అయితే మనమైతే మాట్లాడుకుందాం. ట్రైలర్లో మనకు స్టార్టింగ్లో ఒక డైలాగ్ ఉంటుందన్నమాట, గరుడ పురాణంలో మిస్ అయిన ఆ 4 పేజీలే ఈ భైరవకోన అని చెప్పేసి. సో మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది ఆ 4 పేజీల్లో ఏముంది, అసలు ఆ భైరవకోనలో ఏం జరుగుతుంది. సో దీన్ని మన హీరోయిన్ అక్కడికి వెళ్ళి ఎలా ఆ మిస్టరీని సాల్వ్ చేశారనేదే మూవీ. సో అయితే మనకి ట్రైలర్లో నాకు ఒక డైలాగ్ బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్లో ఒక డైలాగ్ వచ్చింది లేడీ వాయిస్ తోటి, భగవంతుడి ఆధీనంలో కూడా లేనిది, భగవంతుని ఆధీనంలో లేనిదే కర్మ సిద్ధాంతం, లిఖించబడిందే జరుగుతుంది, రక్తపాతం జరగని. సో ఈ డైలాగ్ చాలా బాగా నచ్చింది. సో ఇంకొక డైలాగ్ కూడా ఉంది ఎండింగ్లో, చేతి కంటిన రక్తాన్ని కడిగినంత సులువు కాదు బసవా చేసిన పాపాన్ని కడగడం. సో ఇంతకీ ఆ పాపం ఏంటి, అసలు ఏం చేశారనేది అయితే మనం మూవీలో చూడాలి. సో నాకు కొన్ని పోర్షన్స్ బాగా నచ్చాయి. అందులో మెయిన్గా నాకు నచ్చిన పోర్షన్ ఏంటంటే, ఒక పక్క చంద్రుడు ఉంటాడు, సో ఇంకొక పక్క ఒక మనిషి కాలిపోతూ ఆ నదిలో దూకుతుంటారన్నమాట. సో విజువల్ బాగుంది అది. సో అలాంటి విజువల్స్ ఇంకా చాలా ఉంటాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మూవీలో. మరి ఇంకా బీజిఎం విషయానికి వస్తే, నాకు బీజిఎం ఒకటి మాత్రం కొంచెం తగ్గినట్టు అనిపించింది, శేఖర్ చంద్ర బీజిఎం. సో మన మూవీలో ఎలా ఉంటుందో చూద్దాం. ట్రైలర్లో అయితే ఇంకొంచెం ఏదో ఎంగేజింగ్గా కొడితే బాగుండు అనిపించింది, అదొక్కటి కొంచెం తగ్గింది. సో ట్రైలర్ వరకు స్టార్టింగ్లో లవ్ స్టోరీ చూపించారు, తర్వాత భైరవకోనలో జరిగే కొన్ని మాంత్రికుని చూపించడం. ఇంకొక విషయం ఏంటంటే, మనకి హీరోయిన్ సడన్గా చుట్టూ విలన్స్ ఉంటే సడన్గా ఇట్లా పట్టేసుకుంటుంది అనమాట. సో విలన్ గొంతు అంటే ఈమెకి ఏదో దయ్యం పట్టినట్టుగా మనకు అనిపించింది అనమాట. అంటే ఒక పోర్షన్లో చూపిస్తారు ఒక దయ్యం పట్టిన లేడీ ఎలా ఉంటుందని చెప్పి. సో దయ్యాలు కూడా ఉండొచ్చు మేబీ ఆ ఊరు పేరు ఆ భైరవకోనలో. అండ్ ఎందుకంటే మనకు ఒక మాంత్రికుని కూడా చూపించారు. సో ఎలాంటి మిస్టరీ ఉంటుందో ఆ మిస్టరీని ఎలా ఛేదించారు అనేదే మనకైతే మూవీ. సో సందీప్ కిషన్ అయితే చాలా గ్యాప్ తీసుకొని చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్న మూవీ ఇది. సో ఈ మూవీ ఖచ్చితంగా సందీప్ కిషన్కి ఒక కంబ్యాక్ మూవీ అవ్వాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. సో ట్రైలర్ అయితే మాత్రం బాగుంది, మూవీ కూడా అదే ఎంగేజింగ్గా తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మంచి హిట్ అయితే పడుద్ది. సో ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్ అండ్ ఒక కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.